హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కోసం ఎవ్వరు ఊహించినంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు అన్న విషయం మీకు తెలుసా? ఇంతకీ ఆ రెమ్యునరేషన్ ఎంత, అంత తక్కువగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నారా? మరి వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత మరలా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అన్న విషయం మనందరికీ తెలిసిందేగా. అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ చాలా తక్కువగా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎంత తక్కువ అంటే తాను స్పెషల్ అపీరెన్స్ లో కనిపించిన బ్రో సినిమా కంటే కూడా తక్కువ అంట. అయితే గతంలో పవన్ కళ్యాణ్ స్పెషల్ అపీరెన్స్ లో కనిపించిన బ్రో సినిమా కోసం 50 కోట్లు తీసుకోగా, ప్రస్తుతం హరిహర వీరమల్లు కోసం కేవలం 15 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడానికి కారణం ఏమిటా అని అనుకుంటున్నారా? బయట వినిపిస్తున్న వార్తల ప్రకారం దానికి 2 ప్రధాన కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. అందులో మొదటిది వచ్చేసి, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా మారిన తరువాత పవన్ కళ్యాణ్ తన సమయాన్ని అలాగే ప్రాధాన్యతలను రాజకీయ బాధ్యతలకు కేటాయించడం వల్లనే ఇలా రెమ్యునరేషన్ తగ్గించుకొని ఉండవచ్చు అని. కోనిడాల పవన్ కళ్యాణ్ గారు. ఇక రెండవ కారణం వచ్చేసి, ఇప్పటికే అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ తగ్గించుకొని ఉండొచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. పైగా ఈ సినిమా కోసం నిర్మాత ఏఎం రత్నం పడిన తప్పున అంతా ఇంత కాదని పవన్ కళ్యాణ్ రీసెంట్ గా వచ్చిన ప్రెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమ, భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి, ఇలాంటి వ్యక్తి ద్వారా ఏదైనా చేద్దాం అనే ఉద్దేశంతో ఆయన పేరు ప్రతిపాదించాను. నిజంగానే ఏఎం రత్నం గారు కూడా హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభం చేసినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఒకానొక టైంలో ఈ సినిమా ఆగిపోతుందా అన్న అనుమానాలు కూడా చాలా మందిలో తలెత్తాయి. కానీ చివరికి ఎలాగోలాగా కష్టపడి ఈ సినిమాని పూర్తి చేశారు. అంతేకాదు, ఒకప్పుడు రత్నం గారి కోసం డిస్ట్రిబ్యూటర్లు తిరిగేవారని, అలాంటి నిర్మాత ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడటం తనకు చాలా బాధ కలిగించిందని పవన్ కళ్యాణ్ రీసెంట్ ప్రెస్ మీట్లలో తెలిపారు. బహుశా ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ ఇలా రెమ్యునరేషన్ తగ్గించుకుని ఉండవచ్చు అన్నట్లు తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు తన రెమ్యునరేషన్ ని ఈ స్థాయిలో తగ్గించుకోవడం పైన మీ అభిప్రాయం ఏమిటో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.